కర్నూలు జిల్లాలోని నిరుద్యోగ యువతకు మంత్రి టీజీ భరత్ శుభవార్త చెప్పారు. కర్నూలు టీజే షాపింగ్ కాంప్లెక్స్లో హన్యా ఆటో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ట్రైనింగ్ సెంటర్లను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యువతను తీర్చిదిద్దడమే ఈ ట్రైనింగ్ లక్ష్యమని పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జిల్లా యువత ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. బేసిక్లీ చాలా మంది ఇన్స్టిట్యూట్స్ పెడుతుంటారు. అక్కడ వచ్చి ట్రైనింగ్ అయ్యి తర్వాత వాళ్ళ జాబ్ సక్సెస్ వస్తే ఇండక్షన్ 3 months 6 months డిపెండ్స్ అపాన్ దేర్ అబ్జార్ప్షన్ అట్లా ఉంటుంది. ఇక్కడ ద స్పెషల్ థింగ్ ఇస్ 80% ఈజ్ ఆల్ ప్రాక్టికల్, 20% థియరీ. అంటే 80% ప్రాక్టికల్ అంటే దే ఆల్రెడీ హ్యావ్ సమ్ క్లయింట్స్, దే ఆర్ డూయింగ్ సమ్ వర్క్ ఫర్ దెమ్. దాంట్లో మీరు డైరెక్ట్ గా ట్రైనింగ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉండే ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అండి. యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని చోట్ల మీకు ఇట్లా అవకాశం రాదు. మామూలుగా ఏం చేస్తారంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది చేయండి దీని ప్రాక్టికల్ గా, అట్లా కాకుండా క్లయింట్ కి వాళ్ళకి ఆల్రెడీ క్లయింట్ ఉండి వాళ్ళకి ఇష్యూ తెలుసుకొని ఆ ఇష్యూ బేస్ లో చేసి సక్సెస్. అంటే ఇట్ ఈస్ అ రన్నింగ్ ప్రాజెక్ట్ లో మీరు ఇన్కార్పొరేట్ అయ్యి వర్క్ చేసి డెవలప్ చేసే అవకాశం చాలా తక్కువ మందే ఆఫర్ చేస్తుంటారు. ఐ థింక్ దిస్ ఇన్స్టిట్యూట్ ఈస్ గోయింగ్ టు డూ ఫెంటాస్టిక్ అండి నాకు తెలిసి. అదే కాకుండా ఏఐ హబ్ ఒకటి చూపించారు, ల్యాబ్. జనరల్ గా నా ప్రకారం ఏఐ టూల్స్ చాలా వచ్చేసాయి. అసలు ఎట్లా వాడాలా, ఇప్పుడు చాట్ జీపీటీనే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాట్ జీపీటీని ఎట్లా వాడాలా అనేది కూడా చాలా మందికి తెలియదు. అది కూడా మేబీ ఐ థింక్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ సమ్ ట్రైనింగ్స్ ఎన్నో ఉన్నాయి. క్లాడ్ అని ఇట్లాంటివి చాలా వచ్చాయి. ఇవన్నీ కూడా ఎట్లా వాడేది కూడా చాలా మందికి తెలియదు. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ కర్నూలు సిటిజన్స్ ఆర్ కర్నూలు డిస్ట్రిక్ట్ సిటిజన్స్ కి. సో మంచి గోల్డెన్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే కాకుండా ఆల్రెడీ వాళ్ళకి 2 టార్గెట్స్ ఇచ్చాం, మా ఫ్యాక్టరీలో సంబంధించింది చెప్పా. లెట్స్ సీ ఇఫ్ దే విల్ బి ఏబుల్ టు బి సక్సెస్ఫుల్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇక్కడే కాకుండా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ లో కూడా బ్రాంచెస్ తెరచాలని చెప్తూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఎందుకంటే మేము ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ ని వాళ్ళని టార్గెట్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అవన్నీ మిస్ అయినాయండి ఇక్కడ. దాని ఆలోచన బేస్ మీద మాకు ఈ థాట్ వచ్చింది. ఇక్కడ మేము కొత్తది లైవ్ ప్రాజెక్ట్స్ మీద ట్రైనింగ్ ఇస్తూ మేము వాళ్ళని ట్రైన్అప్ చేసి వాళ్ళకి రెడీగా జాబ్స్ కి ఇండస్ట్రీ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి మేము ప్లాన్ తో ఇక్కడ ఒకటి ఇన్స్టిట్యూట్ పెట్టాము. ఇది ఇన్స్టిట్యూట్ అనేకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని పెట్టాలి. దీనికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కమ్ ట్రైనింగ్ సెంటర్. మీకు అందరికి తెలిసినట్లే మనకి అన్నాడు భరత్ అన్న ఉన్నాడు, ఇండస్ట్రియల్ మినిస్టర్. ఆ ధైర్యం మాకు ఇంకా చాలా ఉంది. ఆయన సపోర్ట్ ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ వల్ల మేము ఇది పెట్టడం జరిగిందండి. మెయిన్ కాన్సెప్ట్ మా విజన్ వచ్చేసి స్టూడెంట్స్ ని, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళకి జాబ్స్ కి ఫ్రీ చేయడానికి మేము ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము. ఇన్ కేస్ వాళ్ళ స్కిల్స్ బాగుందంటే వీఆర్ గోయింగ్ టు హైర్ సమ్ పర్సన్స్, వీఆర్ గోయింగ్ టు హైర్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.